MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన చేపట్టారు. ప్రకాశం వనం ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శించారు. రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శించారు. దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నా వాటి పట్ల నోరు మెదపని బీజేపీ నేతలు అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, కొండేపు నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీపతి సతీష్, సంతతులపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలపర్తి విజయశ్రాజ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బాలచంద్రుడు, బొడ్డు సతీష్, షేక్ రసూల్, కైపు సత్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అనుచితంగా మాట్లాడినందుకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని, ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల వద్ద, అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా బీజేపీ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా అంబేద్కర్ గారిని పదే పదే విమర్శిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడటం నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఏ విధంగానైనా చూసినా బీజేపీకి ఈ దేశ లౌకికవాదం పట్ల, భారత రాజ్యాంగం పట్ల, భారతదేశం పట్ల ఎలాంటి గౌరవం లేదనేది నిన్న అమిత్ షా మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అందువలనే కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్డీఏ పక్షాలన్నీ కూడా నిన్న పార్లమెంటు వద్ద అంబేద్కర్ చిత్రపటాలను చేబూని నిరసన తెలియజేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, మన 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం వచ్చినటువంటి ఈ 75 సంవత్సరాల కాలంలో ఏ విధంగా బీజేపీ అనుసరిస్తూ ఉందో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మణిపూర్లో మారణ హోమం జరుగుతూ ఉంటే నోరు మెదపని అమిత్ షా, మోడీ ఈరోజు పార్లమెంట్లో, రాజ్యసభలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం హేయమైన చర్య అని చెప్పి కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మోదీ గారికి కానీ, బీజేపీకి కానీ అమిత్ షా యొక్క రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నా వెంటనే అమిత్ షాని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు మా రాష్ట్ర భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో వ్యాఖ్యానించినందుకు గాను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున యావత్ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే కాక
కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధమైనటువంటి పార్టీలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఈ రోజున ఇమీడియట్గా మరి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోదరులారా, ప్రపంచ దేశాలకే దిక్సూచైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం. కనుక మీరు వెంటనే మరి అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి మరి క్షమాపణ చెప్పాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అని మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంది. మరి పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత ప్రజాస్వామ్యాన్ని భారతదేశ ప్రజలకు బహుమతిగా ఇచ్చి బడుగు బలహీన వర్గాల నుంచి స్త్రీలు కానీ కార్మికులు కానీ అన్ని రంగాల్లోని ప్రజలు మేలు పొందే విధంగా అభివృద్ధి చెందే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం చాలా హేయమైన చర్య అని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అధికార మదంతో ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి గత 10 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతూ ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ ప్రజల పట్ల గౌరవం లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల గౌరవం లేకుండా అధికార మదంతో అహంకారంతో చేసినట్టు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి అమిత్ షా గారిని కేంద్ర మంత్రివర్గంలో నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే అమిత్ షా గారిన పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలన్నీ ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీళ్ళకి పదవి అనే మదం ఎక్కి వీళ్ళకి దేశం ప్రజలంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే కొంచెమైనా వీళ్ళకి నిబంధన లేకుండా ఈరోజు రాజ్యాంగ నిర్మాతలపై ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మా ఎన్ఎస్ఏ తరపున వీళ్ళని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, తర్వాత ఈయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఎన్ఎస్ఏ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత గర్వించదగిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మన దేశంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎదవలు ఉండటం వల్ల ఈ బీజేపీ కనీసం అసలు ఆ వ్యక్తి జోలికి కన్నెత్తి చూడలేని వ్యక్తులు వీళ్ళంతా బీజేపీ దుర్మార్గులు. ఈరోజు ఆయన్ని అవమానించడం అనేది దేశ ప్రజలు తల వంచుకోవాలి. ఈ ఎదవలు మన దేశంలో పుట్టినందుకు. అందుకని ఆ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని అర్జెంటుగా సస్పెండ్ చేసి బహిరంగ క్షమాపణ మోడీ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, ఇక మీదట కానీ రాజ్యాంగం జోలికి మార్చాలని వచ్చిన కబడ్దార్ బీజేపీ నాయకులారా, వాళ్ళతో ఉండే అంటగాగుతున్న వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఒక్కసారి ప్రజాస్వామ్యం పక్కన ఉంటున్నామా లేకపోతే దుర్మార్గుల పక్కన ఉంటున్నామా అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మా పక్కన నిలబడి దేశ ప్రజలకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.